కిరణముల ఉదయాత్ముని గని అగి పండిన తీయని పంటను పడు సూర్య మండలము పట్టి తినాలని వీళ్ళూరే తన దేహం నాటున రవి మరుగై జనము చీకటై మారా అది అమరేంద్రుడు గమనించి తన ఐరావతమది రోడించి ఆంజనేయుని సమీపించి తన వజ్రాయుధమును విసరగా అది పవన నందనుని హనుముని తాకా చిందిన రక్త బిందువే విద్యుద్వేగంతో ధరణి స్థలి వంద కడలిలో చచ్చి వంద కడలి అట్టడుగున గల శ్రీరంగ శుద్ధి గర్భము చేరియట